హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చి బఠానీలతోటి ఒక స్నాక్స్ అయితే చేసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. దీన్ని ఏ విధంగా చేసుకునే చూద్దాం రండి. ఈ పచ్చి బఠానీలు ఒక 50% ఉడికించుకోండి, సరిపోతుంది. అలాగే దాంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లము వేసి మీరు మిక్సీకి అయితే పట్టుకోండి. ఇప్పుడు మిక్సీకి పట్టిన ఈ మిశ్రమాన్ని మనము ఒక కప్పులోకి పక్కన సైడ్లో తీసి పెట్టేసుకుందాము. తర్వాత అదే మిక్సీలో మనము రవ్వను తీసుకుందామండి. ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక అరకప్పు నీళ్లు కూడా పోసి దాన్ని కూడా మిక్సీకి వేసి ఆ మిశ్రమాన్ని కూడా మనము ఈ ఫస్ట్ చేసుకున్న పేస్ట్లు అయితే కలిపేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసాను. కొద్దిగా తగినంత టేస్ట్కి ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపెట్టేసుకోండి. బాగా కలిపెట్టాలా, అంత బాగా మిశ్రమాన్ని బాగా కలిపెట్టేసి తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి అది కూడా కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక సైడ్లో అయితే పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. అంతలోకే మనము ఒక గ్రీన్ చట్నీ అయితే చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కొంచెం పెరుగేసి గ్రీన్ చట్నీ అయితే చేసుకుందామండి. ఇది దానికి నంచుకునేకి చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చట్నీ. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న ఆ మిశ్రమంలో కొద్దిగా సోడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి అది బాగా మిశ్రమాన్ని బాగా కలిపెట్టుకోండి. ఈ కలిపెట్టిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న అట్లలాగా వేసుకుందాము. ఒక తవ్వ లాంటిది ఒక దాన్ని తీసుకొని దానిపైన ఆయిల్ అయితే ఈ విధంగా పూసుకోండి. ఆయిల్ పూసిన ఈ తవ్వ పైన మనము ఇవి అట్లట్లుగా చిన్న చిన్నగా వేసుకోండి. మీ ఇంట్లో గుంటపుల్ల బొంగరాలు ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇవి వేసుకోవచ్చండి. అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే తవ్వ పైన చిన్న చిన్నగా అట్లట్లుగా పోస్తూ ఉన్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా పోసుకున్న తర్వాత మనము ఒక పైన మూత పెట్టేసి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మీడియంలో మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు మూత తీసేసి 2 పక్కల కాల్చుకోవాలి. ఈ పక్కకి తిప్పుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. అలాగే తినడానికి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి, పెరిగేసాం కాబట్టి కమ్మదనం ఉంటుంది. అలాగే ఎంతో టేస్టీగా మనము గ్రీన్ చట్నీ చేసుకున్నాము. ఆ గ్రీన్ చట్నీతో ఇది తింటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చిన్న చిన్న అట్లయితే మళ్ళీ పోస్తూ ఉన్నాను. చూడండి ఈ విధంగా పోసేసుకొని మూత పెట్టేసి 2 పక్కల కాల్చుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పుడు గ్రీన్ చట్నీతో వీటిని టేస్ట్ చేయబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. చూసేదానికి చాలా అంటే చాలా బాగుంటాయి, తినడానికి కూడా. అలాగే ఈ గ్రీన్ చట్నీతో మనం టేస్ట్ చేసామంటే ఇంకా అదిరిపోతుంది. పిల్లలకి గ్రీన్ చట్నీ కన్నా కూడా కెచప్లో ఇష్టపడి తింటారు. కెచప్ని ఇచ్చి చూడండి, వాళ్ళకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే గ్రీన్ చట్నీ చేశాను. గ్రీన్ చట్నీ కూడా ఏ విధంగా చేసుకునేది కూడా మీకు నేను చూపించాను కదా. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. నేను మీకు దగ్గరగా చూపిస్తాను. చూడండి బాగున్నాయి కదా. అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉన్నాయి. నేనైతే వీటిని గ్రీన్ చట్నీలో పెట్టుకొని తింటున్నాను. పిల్లలు ఎక్కువగా చిల్లీ సాస్ ఇది ఉంటుంది కదా, కెచప్లో పెట్టుకొని తింటూ ఉంటారు. అది కూడా వాళ్ళకి ఇష్టమవుతుంది. పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే దీంట్లో బఠానీ ఉంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది బఠానీలో. పిల్లలకి చాలా మంచిది. దీన్ని ఈ విధంగా మనము ఈ విధంగా డిప్ చేసుకొని తినడమే. క్రిస్పీగా ఎంత బాగుందో.
నిజంగా పిల్లలు చాలా ఇష్టపడతారు. వాళ్ళకి ట్రై చేసి చూడండి. కొంచెం కారం తగ్గించి వాళ్ళకి ఇష్టమైన విధిలో చేసి పెడితే మనము డెఫినెట్గా తింటారు. చాలా మంచిది హెల్త్కి బఠానీ కూడా. నేనైతే గ్రీన్ చట్నీ చేశాను కాబట్టి నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు చేసి ఇంక చూడండి ఎంత టేస్ట్గా ఉందో మీరే చెప్పండి. ఇవి మీరు గుంట బంగారాలు ఉన్నాయి కదా, గుంట పుల్లి బంగారాలు అంటాం కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు అట్లుగా లేకుండా గుంట పుల్లి బంగారాలు పోసుకొని అట్లా రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా, అవి కూడా చూసేదానికి బాగుంటుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఎట్టయినా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్కి అయితే అదిరిపోయింది. గ్రీన్ చట్నీ చేసుకోండి. మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఎలా వచ్చింది పలసంగా. అసలు ఎంత బాగుందో. రవ్వతో చేసాము కాబట్టి అది కూడా మనము పెరుగేసాము, అన్నీ మంచి వేసాము. బఠానీ, పెరుగు, రవ్వ అన్నీ మంచి కదా, పిల్లలకి చాలా మంచిది. అందరం కూడా పెద్దలు కూడా తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్. ట్రై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.